మావోయిస్టుల లొంగుబాట్ల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరుతో 4 పేజీల లేఖ విడుదల చేసింది. మల్లోజుల ఆసన్నలను విప్లవ ద్రోహులుగా అభివర్ణించింది. శత్రువుల ఎదుట లొంగిపోయిన ఇద్దరికి తగిన శిక్ష ప్రజలే విధిస్తారని లేఖలో పేర్కొంది. ఇక మల్లోజుల ఆసన్నల లొంగుబాటు పార్టీకి తాత్కాలిక నష్టమేనని పేర్కొంది. కేంద్ర కమిటీతో చర్చించకుండానే లొంగిపోయారని రాసుకొచ్చారు. అదేవిధంగా మావోయిస్టు పార్టీ నుంచి మల్లోజుల వేణుగోపాల్ ఆసన్నను మావోయిస్టు కేంద్ర కమిటీ బహిష్కరించింది. తప్పుడు వాదనలను కేంద్ర కమిటీలో అలాగే పొలిట్ బ్యూరోలో చర్చించకుండా క్రమశిక్షణను ఉల్లంఘించారని లేఖలో తెలిపింది. మావోయిస్టు పార్టీని చీలదీసే కుట్రకు పాల్పడ్డారని ఆరోపించింది. చివరికి వాళ్లు మాత్రం పార్టీకి విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని పార్టీకి అప్పగించలేదని లేఖలో పేర్కొంది. మరోవైపు మావోయిస్టు ఉద్యమం తుది అంకానికి చేరినట్లు పోలీసులు భావిస్తున్నారు. PLJ కమాండర్ హిట్మా, సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవిచి బయటకొస్తే పార్టీ దాదాపు ఖాళీ అయినట్లేనని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరిపై 4 రాష్ట్రాల పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోగా మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న వంటి సీనియర్ లీడర్లు పోలీసులకు లొంగిపోయారు.